ఎవరెస్టు అధిరోహించిన యువతీ యువకులకు విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ బృందంలో 2 యువతులు ఉండడం విశేషం. ప్రభుత్వ సహకారంతో, గురుకుల సంక్షేమ శాఖ ప్రోత్సాహంతో ఈ విజయం సాధించామని ఎవరెస్టు విజేతలు చెబుతున్నారు. ముందుగా మా లాంటి వారికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఏపీ గవర్నమెంట్కి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఇంత పెద్ద శిఖరాన్ని అధిరోహించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్నాను కాబట్టి అక్కడ మా శ్రీ కర్నల్ వి రాములు సార్ ఉన్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీ మాకు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా అమ్మ నాన్న ఫార్మర్స్ అండి, వాళ్ళ ప్రోత్సాహం చాలా బాగుంది సార్. మా సెక్రటరీ కర్నల్ రాములు సార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ప్రపంచ చరిత్రలోనే ఒక చారిత్రకమైనటువంటి విజయం అండి ఇది. అణగారిన వర్గాల నుంచి ఇంత అద్భుతమైన విజయం సాధించడం అనేది కనీ విని ఎరగని విషయము. ఇప్పుడు ఎక్కినటువంటి 9 మంది పిల్లల్లో కూడా ఒకరు కోయ కులానికి చెందిన వాళ్ళు, ఒకరు చెంచు, ఒకరు సవర, ఒకరు గదబ, ఒకరు లంబాడ, మిగతా 4 షెడ్యూల్ కులాలకు చెందిన వాళ్ళు. వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ మంది ఇంతవరకు కనీసం జిల్లా హెడ్ క్వార్టర్ కూడా చూడనటువంటి వాళ్ళు. అట్లాగే వీళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్. అంటే ఎటువంటి వెనక కుటుంబ నేపథ్యం లేకుండా, ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా, కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో, కేవలం ఇక్కడ పొందినటువంటి స్ఫూర్తితో వీళ్ళు ఇంత అద్భుతమైన విజయం సాధించడం అనేది అణగారిన వర్గాల పిల్లలందరికీ కూడా మనం అవకాశం వస్తే మిగతా ఎవరికి మనం తీసిపోము, అద్భుతాలు సాధించగలము అని చెప్పి నిరూపించడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా ముందు తరాలకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు ఇంత ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎవరెస్ట్ ఎక్కడం అనేది ఇంతవరకు జరగలేదు. అట్లాగే ఇండియా నుంచి మిలిటరీ వాళ్ళు కాకుండా సివిలియన్స్ ఇంత ఎక్కువ మంది ఒక రాష్ట్రం నుంచి ఎవరెస్ట్ ఎక్కడం అనేది కూడా ఇదే మొట్టమొదటిసారి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 మహిళలు మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ ఎక్కడం అనేది, ఆ 2 కూడా మా టీంలో మా విద్యార్థులు కావడం అనేది అది మా సొసైటీకి, అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా గర్వకారణమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాము.